వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ గ్రో వీడియోలో మనం ఈటీఎఫ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది తెలుసుకుందాము. సో ముందుగా ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మనము ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మీరు వినగానే మీకు మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకైతే గుర్తు రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి ఫండ్స్ అనే వర్డ్ ఉంది, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో కూడా ఫండ్స్ అనే వర్డ్ ఉంది. సో ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి? సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే కనుక ఇవి ఆ పేరులో ఉన్నట్టుగానే మనము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో డైరెక్ట్గా లిస్ట్ అయి ఉన్న ఫండ్స్ అనమాట. ఆ ఫండ్స్లో మనము డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని ఒక ఫండ్స్గా వాళ్ళు తయారు చేశారు. సో డైరెక్ట్గా ఆ ఫండ్స్లో మనమైతే ఎలాగ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తామో, స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తామో అలాగే ఈ గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో కూడా మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తాము. మనం ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన డబ్బుని వాళ్ళు తిరిగి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ద్వారా అవుతుంది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాము. సో ఈటీఎఫ్స్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే లిక్విడిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. లిక్విడిటీ ఏదైతే ఉందో ఇది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో స్ట్రాంగ్ లిక్విడిటీ, అలాగే డైవర్సిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో. సో ఈ లిక్విడిటీ అంటే ఏంటంటే మన లిక్విడిటీ అంటే ఎంత ఈజీగా మనము మన అసెట్స్ని కానీ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ డబ్బు రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనేదాన్ని లిక్విడిటీ అంటారు. సో ఈటీఎఫ్స్లో లిక్విడిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే డైవర్సిఫికేషన్ అంటే ఈ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం రకరకాల స్టాక్స్లో ఇండివిజువల్గా మనం ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఆ గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో డిఫరెంట్ కంపెనీస్ యొక్క స్టాక్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్టర్స్ యొక్క స్టాక్స్ కూడా ఉండొచ్చు. సో ఇలా డైవర్స్ స్టాక్స్లో మనమైతే ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో కూడా ఈ ఈటీఎఫ్స్లో కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మెయిన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో తెలుసుకున్నాం కదా ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి అనేది. ఇంకొకటి ఏంటంటే ఈటీఎఫ్స్ మనము మార్కెట్ అవర్స్లోనే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. సో వన్ మోర్ డిఫరెన్స్ ఏంటంటే ఈటీఎఫ్స్ అనేది మనము మార్కెట్ అవర్స్లోనే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అంటే 9:30 AM to 3:30 PM. సో ఈ మార్కెట్ అవర్స్లోనే మనం ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే దానికి టైం రెస్ట్రిక్షన్ అనేది ఏమీ ఉండదు. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు డ్యూరింగ్ ద డే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఈటీఎఫ్స్కి మాత్రం ఈ మార్కెట్ అవర్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం బేసిక్ డిఫరెన్సెస్ ఏమైతే చూసాం కదా ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎలాగ ఈటీఎఫ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా గ్రో అప్లికేషన్ ఓపెన్ చేద్దాము. సో మీరు గ్రో పిన్తో కానీ ఫింగర్ ప్రింట్తో కానీ లాగిన్ అయితే అవ్వచ్చు. అయిన తర్వాత మనకి ఇక్కడ స్టాక్స్ పేజ్లో ఉంటాము. సో బై డిఫాల్ట్ సమ్టైమ్స్ మ్యూచువల్ ఫండ్స్ పేజ్లో కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే కనుక మనం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ పేజ్కి వెళ్తాము. బట్ ఇది మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి స్టాక్స్ పేజ్లోనే ఉండాలి. సో ఇక్కడ సర్చ్ బార్ ఏదైతే ఉందో ఈ సర్చ్లో కనుక మీరు ఈటీఎఫ్స్ అని టైప్ చేస్తే మీకు పాపులర్గా ఉన్న ఈటీఎఫ్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇందులోంచి ఈ లిస్ట్లోంచి మీరు కావాలంటే సెలెక్ట్ చేయొచ్చు. ఇవేంటంటే జస్ట్ పాపులర్గా ఉన్న లిస్ట్ వస్తుంది మనకి. అలా కాకుండా మీరు అన్నీ కూడా వెతకాలంటే కనుక ఇక్కడ మనం సర్చ్లో ఈటీఎఫ్స్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడైతే ఒక లిస్ట్ అయితే వచ్చింది. ఇందులో జస్ట్ పాపులర్గా ఉన్న ఈటీఎఫ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీకు ఇందులో కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రాగా మీరు చూసుకోవాలంటే కనుక ఈ లుకింగ్ ఫర్ ఈటీఎఫ్స్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అన్నీ కూడా మీకైతే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఎన్ఎస్సి అలాగే బిఎస్సి ప్లస్ వరల్డ్ ఇండైసెస్లో కూడా మీరైతే చూసుకోవచ్చు. సో వరల్డ్ ఇండైసెస్ అంటే వరల్డ్లో ఉన్న ఏదైతే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోవి అలాగే మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. సో మనం సింపుల్గా ఆల్లోకి వెళ్ళి ఇక్కడ మనం వాచ్ లిస్ట్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీరు ఇలా స్క్రాల్ చేసుకుని మీకు కావాల్సిన రీసెర్చ్ ఏదైతే చేసుకుని మీకు నచ్చిన ఏ ఈటీఎఫ్స్ ఉన్నాయో దాన్ని మీరు ఒక వాచ్ లిస్ట్గా కూడా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఉదాహరణకి ఇక్కడ నిపాన్ ఇండియా ఈటీఎఫ్ బ్యాంక్ బీజ్ అనేసి ఉంది. సో దాన్ని కనుక మీకు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలంటే కనుక దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక జస్ట్ రిబ్బన్ టైప్లో ఉంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే కనుక యాడెడ్ టు అనేసి ఈటీఎఫ్ అనేసి వచ్చింది. సో ఎనీవే నేను ఒక వాచ్ లిస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి అందులో ఆటోమేటిక్గా యాడ్ అయింది. అలాగే మీరు డిఫరెంట్ ఈటీఎఫ్స్ని మీరు మీ వాచ్ లిస్ట్లో కూడా మీరైతే యాడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఇక్కడ సిపిఎస్సి ఈటీఎఫ్ అని ఉంది. సో అది కూడా మీకు కావాలంటే ఇక్కడ వాచ్ లిస్ట్లో నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను. యూటీఐ వాళ్ళది యాడ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఏదైతే ఇది ఉందో దాని మీద ట్యాప్ చేస్తే కనుక అది మీకు యాడ్ అయిపోతుంది. సో దాన్ని వేరే వాచ్ లిస్ట్ మీరు క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ అని చేసుకొని మీరు ఒక వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఒక ఈటీఎఫ్ అనే వాచ్ లిస్ట్ క్రియేట్ చేశాను కాబట్టి అందులోనే నేను యాడ్ చేసి ఉంచాను. ఇక్కడ సేవ్ అంటే కనుక మీకు ఆ వాచ్ లిస్ట్లో ఇప్పుడు యాడ్ చేసిన ఈటీఎఫ్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్తే కనుక ఇక్కడ నాకు ఈటీఎఫ్ అనే నేను క్రియేట్ చేసిన వాచ్ లిస్ట్ అయితే ఉంది. సో అందులో ఇక్కడ నేను యాడ్ చేసిన ఈటీఎఫ్స్ అన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఉదాహరణకి నేను జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కోసం అనేసి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వాళ్ళ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్స్. సో ఐటీ ఈటీఎఫ్ అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ ఐటీ సెక్టార్స్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ బీజ్ అని ఉంది. సో ఇవన్నీ వీళ్ళు జస్ట్ బ్యాంక్స్ అన్ని రకాల బ్యాంక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈటీఎఫ్ ఉంది. అంటే వీళ్ళు జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. సో ఆదిత్య బిర్లా వాళ్ళ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం దాని మీద సెలెక్ట్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు చూసుకుంటే కనుక జస్ట్ ఎంత ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఒక్కొక్క ఫండ్ యొక్క ప్రైస్ ఎంత ₹36.41 అయితే ఉంది. సో దాని పర్ఫార్మెన్స్ అవి కూడా మీరు ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే చూడొచ్చు. 2 days లో 2 days హై, ఎలా మనం షేర్స్ కొన్నప్పుడు ఎలా మనం అంతా రీసెర్చ్ చేసుకుంటామో వెరిఫై చేసుకుంటాం అలా చూసుకోవచ్చు. సో 52 weeksలో 52 week హై ఎంత ఉంది, అలాగే ఓపెన్, ప్రీవియస్ క్లోజ్, వాల్యూమ్ ఎంత, సో అలాగే మార్కెట్ డెప్త్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఫండ్ రిటర్న్స్ ఏమిటి, కేటగిరీ, ఈ కేటగిరీలో దీని ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, అలాగే ర్యాంక్ ఇన్ కేటగిరీ అంటే ఈ కేటగిరీలో దీని ర్యాంక్ ఎంత ఉంది, లాస్ట్ 1 yearలో ఇదైతే 10th నెంబర్లో ఉంది. సో అలాగే ఫండమెంటల్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది, 74 crore rupees అయితే వీళ్ళకి అసెట్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాటిల్లో. సో అలాగే మీకు ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో కూడా కనిపిస్తుంది. ఎక్స్పెన్స్ రేషియో దీనికైతే 0.21 అనేసి ఉంది. అలాగే నంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా ఎన్ని కంపెనీస్ ఆఫ్ స్టాక్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఈ పర్టిక్యులర్ ఫండ్స్. ఐటీ స్టాక్స్లో 10 నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్లో వీళ్ళైతే ఇన్వెస్ట్ చేశారు. ఆ హోల్డింగ్స్ అనేవి మనకి ఏ కంపెనీస్లో హోల్డింగ్స్ అనేవి ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇన్ఫోసిస్, టీసీఎస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, అలాగే సి ఆల్ హోల్డింగ్స్ అంటే మనకు ఆ 10 స్టాక్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ది మీకు అందులో ఇన్వెస్ట్ చేయాలని ఉందా లేదా, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో మీకు బెనిఫిషియల్గా ఉంటుందా లేదా, వాళ్ళ గ్రోత్ ఎలా ఉందనేది అన్నీ కూడా మీరు డిఫరెంట్గా ఇండివిజువల్ కంపెనీస్ది కూడా మీరైతే సెర్చ్ చేసి చూడొచ్చు. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ది సెర్చ్ చేస్తే ఇన్ఫోసిస్ డైరెక్ట్గా వస్తుంది. అలాగే మీరు డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ హోల్డింగ్స్లో అవన్నీ కూడా మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే సిమిలర్ ఈటీఎఫ్స్ అనేసి ఇక్కడ మీకు డిఫరెంట్ అవే ఐటీలో ఉండే ఈటీఎఫ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో నిపాన్ ఇండియా వాళ్ళది ఎంత, అలాగే కోటక్ వాళ్ళ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్. సో ఇవన్నీ ఐటీలో ఉన్న ఈటీఎఫ్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇందులోంచి కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కూడా మీరు ఒకదానికొకటి కంపేర్ అయితే చేసుకుని దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనమైతే బై అనేసి చెప్పాలి. సో బై అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్వాంటిటీ అనేది అడుగుతుంది. సో ఇక్కడ క్వాంటిటీలో మీరు 1 నంబర్ ఆఫ్ క్వాంటిటీ నుంచి 1 lakh దాకా కూడా మీరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 lakh క్వాంటిటీ దాకాను.
సో అలాగే డెలివరీ ఇంట్రాడే అనేసి కూడా ఇక్కడ ఉంది. సో డెలివరీలో అయితే కనుక మనకి లాంగ్ టర్మ్లో మనం పెట్టుకోవచ్చు. ఇంట్రాడే కూడా అలౌ చేస్తారు ఈటీఎఫ్స్లో. సో మీరు ఇంట్రాడే అంటే డ్యూరింగ్ ద డే కొనేసి మళ్ళీ వెంటనే అమ్మేసేయచ్చు. ప్రైస్ కూడా అట్ మార్కెట్ అనేది మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఉదాహరణకి నేను ఇక్కడ 2 క్వాంటిటీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే కనుక నేను 2 క్వాంటిటీస్ ఎంటర్ చేశాను, కానీ ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఈజ్ నాట్ ఎనఫ్ అని వచ్చింది. ఎందుకంటే బ్యాలెన్స్ 0 కనిపిస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మన అన్యూజ్డ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 3 మంత్స్కి ఒకసారి మనకి మన బ్యాంక్ అకౌంట్లోకి సెబీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 3 మంత్స్ తర్వాత అన్యూజ్డ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో జస్ట్ అలా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నాకు ఇక్కడ 0 ఉంది. సో నేను ఫస్ట్ యాడ్ మనీ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ మనీలో కూడా మనం మినిమం 100 రూపీస్ అనేది అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి నేను 500 యాడ్ చేస్తాను. సో 500 యాడ్ చేసినప్పుడు ఇక్కడ నాకు యాడ్ మనీ అనేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ యూపీఐ పిన్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక చూస్తే బ్యాలెన్స్ నిల్ ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను బై అని చెప్పాలి. సో రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ 74 రూపీస్. ఎందుకంటే దీని ప్రైస్ అయితే 36.53 ఉంది కాబట్టి నాకు 2 షేర్సే నేను 2 ఫండ్స్లో చేస్తున్నాను కాబట్టి 2 ఫండ్సే నేను 2 నెంబర్ ఆఫ్ ఫండ్స్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ 74 రూపీస్ అనేది నాకు రిక్వైర్డ్. సో ఇక్కడ నేను ఇప్పుడు బై అనేసి క్లిక్ చేస్తాను. సో ఇక్కడ బై ఆర్డర్ సక్సెస్ఫుల్. ఆదిత్య బిఎస్ఎల్ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్లో అయితే నేను నా ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ మీకు చూడాలనుకుంటే కనుక దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఆర్డర్ టైప్ బై డెలివరీ, నేను ఇంట్రాడే తీసుకోలేను కాబట్టి డెలివరీ రెగ్యులర్. అలాగే ఆర్డర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్కే తీసుకున్నాను. సో అది మీరు చేంజ్ చేయలేరు, ఎందుకంటే దీనికి స్టాక్స్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ మార్కెట్ చేంజ్ చేయడానికి అవ్వదు. సో మార్కెట్ ప్రైస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సో యావరేజ్ ప్రైస్ ఎంత అనేది కనిపిస్తుంది. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఏది, అలాగే వ్యాలిడిటీ ఏంటి, డే అండ్ ఆర్డర్ స్టేటస్ సక్సెస్ఫుల్ అనేసి ఇక్కడ మీరైతే ఇవన్నీ చూసుకోవచ్చు. సో లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్లో ఏంటంటే ప్రైస్ పర్ షేర్ 36.54, నంబర్ ఆఫ్ షేర్స్ 2 అండ్ టోటల్ ప్రైస్ ఎంత అనేది కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం స్టాక్స్లో హోల్డింగ్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ నాకు నా ఆదిత్య బిర్లా ఇప్పుడు ఏదైతే నేను ఐటీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేశానో అది కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆర్డర్స్లో కూడా 2 days ఆర్డర్స్లో నాకు ఇక్కడ అది మళ్ళీ చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఏదైతే ఇన్వెస్ట్ చేశానో. సో ఈ విధంగా మీరైతే మీ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.